ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకటకృష్ణ శాస్త్రి గారి సంపాదకత్వంలో పురాతత్వ శాఖ వెలువరించిన స్వాతంత్ర్య సమరంలో ఆంధ్ర మహిళ 13వ భాగం 8/2/25 రచన చేసింది శ్రీమతి అచ్యుతుని గిరిజ గారు. ఇవాళ సెలబ్రిటీ శ్రీమతి కొత్తపల్లి సరళాదేవి. 1918లో జన్మించారామె. శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్ర ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించిన అంటూ విలువిద్య, రథం నడపటం, యుద్ధ కౌశలం అంతా నేర్పించారు. ఈ పద్యం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి యాదవ పాండవీయంలో ప్రసన్న యాదవం అనేటువంటి నాటకంలోని పద్యం. ఈ పద్యంలో ఈ లైన్ తప్ప మిగతా లైన్లు ఎవరికి తెలియదు, దాదాపు తెలియదు. నేను చాలామందికి రాశాను ఉత్తరాలు, నాకు తెలియక, నాకు కూడా తెలియక ఎవ్వరూ చెప్పలేదు. కానీ వరంగల్లో ఉంటున్నటువంటి శ్రీమాన్ కోవెల సంపత్ కుమారాచార్యగా నా కార్డు మీద ఈ పద్యమంతా రాసి ఎక్కడి నుంచి ఇది సేకరించబడింది నాకు తెలియజేశారు. దాదాపు 10-15 మందికి రాసి ఉంటాను. ఎవరు సమాధానం ఇవ్వాలో వారు ఇచ్చారు. ఆ పద్యం మీ అందరికీ కూడా తెలియాలని నేను చెప్పాను. చదువన్నేర్తుర్ పూరుషుల్ బలిని శాస్త్రంబుల్ పఠింపించుతో అదమన్నేర్తుర్ శత్రుసేనల ధనుర్ వ్యాపారముల్ నేర్పుతూ ఉదితోత్సాహముతోడ ఏలగలరీయుర్విన్ ప్రతిష్ఠించుతో ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించిన. మళ్ళా చదువన్నేర్తురు పూరుషుల్ బలెన్ శాస్త్రంబుల్ పఠింపించుతో అదమన్నెత్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుతో ఉదితోత్సాహముతోడ ఏలగలరీయుర్విన్ ప్రతిష్ఠించుతో ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించిన. ప్రసన్న యాదవ నాటకంలో చిలకమర్తి వారి పద్యమది. ఆడవాళ్ళకి నేర్పిస్తే చదువులు మగాళ్లలాగా బ్రహ్మాండంగా చదవగలరు. అలాగే విలువిద్య నేర్పించినట్లయితే పురుషులతో సమానంగా శత్రువుల్ని అణచివేయగలరు. చక్కగా విద్య నేర్పిస్తే ఈ ధరిత్రిని ఏలగలరు. మనకి ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వీళ్ళంతా ఉన్నారు. అలా కనుక ముదితలు ఆడవాళ్లకు నేర్వరాని విద్య నేర్పిస్తే అన్నీ నేర్చుకుంటారు. మగాళ్లతో సమానంగా ఒక రకంగా ఇంకా ఎక్కువగా వాడు ముందుకు దూసుకు వెళ్తారు అని చెప్పే పద్యం. కనుక భారత జాతి నడిపిన శాంతి సమర సందర్భంలో సుప్రసిద్ధ సేవకులు
పండితులు హిందీ ప్రచారకులైన యలమంచిలి వెంకటప్పయ్య గారు తమ కడగొట్టు చెల్లెలు శ్రీమతి సరళాదేవి సత్యాగ్రహ పాఠాలు హిందీ పాఠాలు అలాగే కలగలుపుగా బోధించి వీళ్ళిద్దరూ శ్రీ యలమంచలి అంకప్ప శ్రీమతి ఆదెమ్మల బిడ్డ. కృష్ణా జిల్లా పైడిగుండ్లపాలెంలో 1918లో పుట్టిన ఈమె 1932 సహాయ నిరాకరణోద్యమం దేశవ్యాప్తం అయ్యేదానికి వయసు 14 సంవత్సరాలే అయినా ఆ సమయంలో ఎక్కడ చూసిన విదేశ వస్తు బహిష్కరణ, విదేశ వస్త్ర దహనం, మద్యపాన నిషేధం, ఉప్పు సత్యాగ్రహం రకరకాలుగా ప్రజలను ఉత్తేజపరుస్తుంది. బ్రిటిష్ వారి నిరంకుశ పరిపాలనా విధానం, దమన నీతి, వయసుతో నిమిత్తం లేకుండా పెద్దలను పిన్నలను రణరంగంలోకి పరుగులు పెట్టించి ఈమె అన్న శ్రీ వెంకటప్పయ్య, వదిన శ్రీ బసవమ్మ గారు కంఠదగ్ధంగా ఈ ఉద్యమంలో మునిగిపోవటం ఆమెను మరింతగా ప్రేరేపించింది. ఆమె ఇలా ఉంటారు. కొత్తపల్లి సరళాదేవి గారు. బ్రిటిష్ వాళ్ళ నిరంకుశ పరిపాలనా అయిపోయినా తాను బయలుదేరింది కళ్ళు సారా పాకల దగ్గర, విదేశ వస్త్ర దుకాణాల దగ్గర విరివిగా పికెటింగ్ ప్రారంభించి నిజమైన గురువులు పరీక్షలు పెట్టనిదే సుశిక్షితులు కారు అనేటువంటి దాన్ని రంగంలో దింప. ఈ 14 పిల్ల ఏదో బాల్య చాపల్యంలో పోయి అరెస్ట్ అయితే ఎట్లా, పోలీసులు, తుపాకులు, కోర్టులు, జైళ్ళు, అదలింపులు వీటితో బెంబేలెత్తిపోతే ఏం చెయ్యగల అని అన్నీ ఒక ఎత్తు. బేలతనంతో ప్రభుత్వం వారి బోధలు బొరకెక్కి క్షమాపణ చెప్పుకొని బయటపడితే అసలే దేశం పరువు, కాంగ్రెస్ సంస్థ బిగువు నీటిలో కలిసిపోగలవని అన్నగారి భయం. అందుకని ఎదుర్కోవాల్సిన వచ్చే లాఠీ చార్జీ, తుపాకీ పోటు, జైలు బాధలు విడమర్చి ముందే అన్నీ చెప్పారు. పరీక్ష కూడా పెట్టారు. ఆమె పాస్ అయింది. ఆయన పెట్టిన పరీక్ష. ఆమె చురుకుగా ధైర్యంగా అన్ని పరీక్షల్లోనూ నెగ్గారు. నిస్సందేహంగా బహిరంగ ఉద్యమంలో పాల్గొనటం ప్రారంభించి శ్రీమతి భారతీదేవి రంగాకి ఈమె పట్ల చాలా వాత్సల్యం. ఆమె కూడా వినిపించాల్సిన మాటలన్నీ చెప్పారు. చివరకు అనుకున్నంత అయ్యింది. 1932 జనవరి 16 తేదీ 14 కుమారి సరళాదేవిని అరెస్టు చేసి 6 నెలలు జైలు చేసి గొప్పతనం నిరూపించుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. రాయవెలూరు జైలుకు పంపింది. ఆ రాత్రే శ్రీమతి దుర్గాబాయమ్మ కూడా అదే జైలుకు తీసుకొచ్చి ఆ రాత్రంతా దుర్గాబాయమ్మ జాతీయ గీతాలతో జైలును అదరకొట్టి వేశారు. ఆ ధాటికి తట్టుకోలేక జైలు అధికారులు రాజకీయ ఖైదీలను వేర్వేరు చోట్లకు మార్చేశారు. ఆ మార్చడంలో కుమారి సరళాదేవి కన్ననూరు జైలుకు వెళ్ళటం జరిగింది. కన్ననూరు జైల్లో ఆమె దుర్గాబాయమ్మ గారి తల్లి అయిన బెన్నూరు కృష్ణవేణమ్మ గారి పరిచయం దొరికి. కూతురు స్వభావానికి వ్యతిరేక్తంగా ఆమె శాంతి ప్రియుల నిండుకుండ. అలవాటు ప్రకారం జైల్లో కూడా ఆమె హిందీ పాఠాలు చెప్పారు. అన్నగారి దగ్గర హిందీ నేర్చుకుంటున్న కుమారి సరళాదేవి వెంటనే ఆమె దగ్గర చదువుకోవటం ప్రారంభించి సాధు సుబ్రహ్మణ్యం గారి కుటుంబం సభ్యులతో 79 సంవత్సరాల వయస్సు గల వారి తల్లితో జైల్లో పరిచయం అయ్యింది ఆమెకు.
ఇంట్లో శిక్షణ, దేశ పరిస్థితుల పుటకతో వచ్చిన ధైర్య సాహసాలు ఆమెను ఆ లేత వయస్సులో దేశ సేవ కారణంగా జైలుకు రప్పించాయి. కానీ పసి శరీరం జైలు జీవితానికి ఆహార విహారాలు సరిపుచ్చుకోలేకపోయి జైల్లో బహుకాలం అనారోగ్యంతో బాధపడేది. ఏదో విధంగా జైలు శిక్షాకాలం పూర్తి చేసి జూలై 15న విడుదలై 1932లోనే సుప్రసిద్ధ హిందీ పండితుడు, సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్ళి వచ్చిన దేశభక్తులు కొత్తపల్లి వెంకటకృష్ణ వర్మ గారితో ఆమె వివాహం జరిగి ముహూర్తం, మంత్రాలు వంటి తతంగం లేకుండా వధూవరులు కొన్ని ప్రమాణాలు చేసుకొని దండలు మార్చుకోవటంతో శుభకార్యం ముగిసి అనేక మంది హరిజనులు కూడా వచ్చి ఆశీర్వదించి సంసారం సాఫీగా జరుగుతోంది. సంతానం కలిగింది. అయినా ఆమె పట్టు విడవక హిందీ చదవటం మానేలా. రాష్ట్ర భాషా విశారద ప్రవీణ ప్రచారక పరీక్షలకు నెగ్గారు. అనేక గ్రామాల్లో హిందీ ప్రచారం చేశారు. అసహాయోద్యమంలో జైలుకు వెళ్ళి వచ్చిన స్త్రీలంతా ఇంకా ఈ విధంగానే తమకు ఇచ్చిన రచనాత్మక కార్యక్రమాల్లో పాల్గొని 1945లో కస్తూర్బా స్మారక జాతీయ సమితి ట్రస్ట్ వారు తాము నడిపే గ్రామ సేవికా శిక్షణ పొందటానికి ఆంధ్ర రాష్ట్రం నుండి కొంతమంది స్త్రీలు రావలసిందిగా కోరారు. ఆంధ్ర శాఖకు కార్యదర్శిని దుర్గాబాయమ్మ గారు 8 మంది స్త్రీలను ఎన్నుకున్నారు. వారిలో సరళాదేవి ఒక. ఆమె తన బిడ్డలు ముగ్గురుని భర్త దగ్గర వదిలేసి బేసిక్ ట్రైనింగ్ సేవాగ్రామం వెళ్ళి అక్కడ ఒక ఏడాది ఉన్న బాపూజీ సాన్నిధ్యాన ఉండటంతో సేవాభావం చక్కగా అల్లబడి హిందీలో ఉన్నత పరీక్షలు నెగ్గి ఉన్న కారణంగా సేవాగ్రామ శిక్షణ ఈమెకు క్షుణ్ణంగా అవగాహన. ఆమె కార్యదీక్ష, దక్షత, చురుకుదనం, పని నేర్పు చూసి నిర్వాహకులు ప్రశంసించారు. సేవాగ్రామం నుంచి తిరిగి వచ్చిన తరువాత తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో కస్తూర్బా గ్రామ సేవా శిక్షణ కేంద్రంలో బునియాదీ శిక్షకులుగా నియమితులై మరికొంతకాలానికి కస్తూర్బా స్మారక నిధి ఆంధ్రప్రదేశ్ కార్యాలయం వారు పల్లెలలో గ్రామ సేవా కేంద్రాలను నెలకొని ఆమెను గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో కుగ్రామమైన బుర్రిపాలెం ముఖ్య గ్రామ సేవికగా, బుర్రిపాలెం అంటే నటుడు కృష్ణ స్వగ్రామం, అక్కడే పుట్టాడు, సేవికగా 1949లో నియమించి నిజమైన సేవాభావంతో పనిచేసేవాడు. కుగ్రామం, మహాపట్నం ఒకటి. తమ భార్య నిర్వహణ మీదనే వారి దృష్టి. నిర్మాణాత్మక కార్యక్రమాన్ని కుగ్రామంలో ఉండే ప్రజలకు కూడా ఆకర్షణీయంగా, లాభదాయకంగా కనిపించేటట్టు ఆమె ఏర్పాటు చేసుకు అంబర్ చరఖాలు పెట్టి స్త్రీల చేత నూలు వడికించి వాళ్లకు కొంత రాబడి చూపించి బియ్యం దంపుడు ప్రవేశపెట్టి ఇటు దంపే వాళ్ళకు పొడి, అటు ఉపయోగించే వాళ్ళకి పుష్టి కలిగించి కొత్త విధానాలను అనుసరించి మరుగుదొడ్లను ఏర్పరిచారు. మహిళా సమాజం స్థాపించి దాని సాయంతో మద్యపాన నిషేధం జరిపించి మద్యం తయారు చేసే వాళ్ళకి భుక్తికి లోటు రాకుండా పనులతో 4 డబ్బులు సంపాదించుకోవటం కూడా నేర్పారు. పిల్లలకు బేసి విద్యాలయం, పెద్దలకు రాత్రి బడి తెరిచారు. హిందీ తరగతులు నడిపారు. ఖద్దరు అమ్మకం జరిపి బుల్లిపాలెం వాస్తవ్యులకు ఖాదీ పట్ల గౌరవం పెంపొందించి గ్రామాలు మూఢాచారాలకు పుట్టిన ఆమె ఓర్పుతో నేర్పుగా నచ్చజెప్పి అటువంటి వాటినెన్నిటినో మాన్పించారు. బాల్య వివాహాలను కూడా అరికట్టగా గ్రామాలలో అన్నిటికంటే ముందుగా కుటీల రాజకీయ ముఠాతత్వాలు కనిపిస్తాయి. నిస్వార్థ సేవా ఫలితంగా ఆమెకు కలుగుతున్న పేరు పెద్దరికం మరికొంతమందికి కంటకప్రాయమై ఆమెను ఎలాగైనా కిందికి తోయాలని చూసి, కానీ ఏ విధంగా తప్పు పట్టడానికి వాళ్లకు అవకాశం దొరకదు. పెద్దరికం పెరిగింది. సహృదయంతో ఆమె తగాదాలను కూడా పరిష్కరించాయి.
ఒకసారి ఒక కుటుంబంలోని ఇద్దరు సభ్యులు కొట్టుకుంటుండగా వెళ్ళి మధ్య నిలిచారు. అనుకోకుండా దెబ్బ ఆమెపై పడి దాంతో కొట్టుకుంటున్న ఇద్దరూ సిగ్గుపడి పశ్చాత్తాపడి ఆవేశాలు తగ్గించుకున్నారు. ఆమె బుల్లిపాలెంలో 10 సంవత్సరాలు పనిచేసిన ఫలితంగా బుల్లిపాలెం ఆదర్శ గ్రామం గాంధీ మహాత్ముడు కలలు గన్న గ్రామంగా రూపొందింది. 1959లో సరళాదేవి చిత్తూరు జిల్లాలో అంకిశెట్టి పల్లెకు ముఖ్య సేవకిగా వెళ్ళారు. అంకిశెట్టి పల్లెకు అక్కడ ప్రాథమిక పాఠశాల కూడా లేదు. ప్రజలు అంధవిశ్వాసాలు మూఢాచారాలతో మునిగివరు. అంటువ్యాధులు వస్తే కొలుపులు జంతు బలులు అమల్లో అవన్నీ కొంతకు కొంత మాన్పించి పరిశుభ్రత ఇంటింటికి వెళ్ళి ఇంజెక్షన్లు ఇనాక్యులేషన్లు ఇప్పించేటప్పటి చరితార్థులైనట్టే సంతోషించారు జనం. వ్యాధులు ప్రబలిన స్వయంగా వెళ్ళి రోగులకు సేవలు చేసేవారు. అంటరానితనం గ్రామాల్లో ఉన్నంత తీవ్రంగా ఇతర చోట్ల ఉంది. అటువంటి పాత ఆచారాలు ఈతన్మాత్రంగా గ్రామస్తులు వదల ఎంతో ఓర్పు చాకచక్యం ఉంటే కానీ వినిపించుకోవటం కూడా కష్టం. నిర్విరామ కృషితో శ్రీ సరళాదేవి జయించారు. 1921లో నెల్లూరు దగ్గర పల్లెపాడు గ్రామంలో పొనక కనకమ్మ గారు సత్యాగ్రహ ఆశ్రమం స్థాపించారు. గాంధీ మహాత్ముడే దాని ప్రారంభోత్సవం చేశారు. కాలక్రమాన అది పాడుపడిపోగా పునరుద్ధరించాల్సిందిగా కోరు 1966లో ఆమె కస్తూర్బా ట్రస్ట్ వాళ్ళు అక్కడికి పంపించారు. భర్త సాయంతో ఎంతో చక్కగా ఆశ్రమాన్ని పునరుద్ధరించారు. నూలు వడకటం, నేయటం, తేనె పరిశ్రమ, హిందీ క్లాసులు, వ్యవసాయం మొదలైన కార్యకలాపాలతో పల్లెపాడు ఆశ్రమం మళ్ళీ కలకలలాడు. మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీల 100వ జయంతి ఉత్సవాల సందర్భంలో అక్కడ మహిళా శిబిరం నిర్వహించారు. ఆమె 6 బిడ్డల ఇల్లు దిద్దుకోవాల్సిన గృహిణి అయినా 14వ ఏట ప్రారంభించిన దేశసేవ గాంధీ మహాత్ముని ఆదేశానుసారం రచనాత్మక కార్యక్రమంగా రూపొందించుకొని 1972లో ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తినేవారు సేవారంగంలో ప్రముఖ పాత్ర వహించారంటే నిజంగా శ్లాఘించాలామెను. అందుకే ముదితలు నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్నారు. శ్రీమతి తట్టా వెంకట నరసమ్మ 1910లో జన్మించింది. అమ్మాయి నరసమ్మ, మా మాట విను. నీ ఇంట వంట ఎట్లా కటకటాల వెనక నిలిచిన వాళ్ళు లేరు. ఆడపిల్ల పోలీసు కొడతారు, పెడతారు. ఎందుకొచ్చిన రభస? ఏదో పొరపాటైందని ఒక కాగితం ముక్క మీద సంతకం చేసి పారేశావంటే మర్యాదగా మీ వాళ్ళ మధ్యకు వెళ్ళిపోవచ్చు అని గ్రామ పెద్దలు తెలిపారు, హితవు చెప్తారు. నేను ఆ పని మాత్రం చెయ్యను. స్వతంత్రం నా జన్మ హక్కు. ఒక్కొక్క జిల్లాలో 100ల కొద్దీ స్త్రీలు జైలు శిక్ష సంతోషంగా అనుభవించడానికి వెళుతూ ఉంటే నేను మాత్రం పిరికి పందగా ఇంట్లో ఉండదా అని ఎదురు ప్రశ్న వేశారా. శ్రీమతి తట్టా వెంకట నరసమ్మ అన్నారా. ఆమె వెంట శాసనోల్లంఘనం చేసిన మిత్రురాలు దేవినేని శ్రీ రాజితం గారికి 6 నెలలు కఠిన శిక్ష వేసి 25/1/1932 రాయవేలూరు జైలుకు పంపారు. ఆ సమయంలో స్త్రీల వార్డులో సి క్లాస్ ఖైదీలందరూ అంచులేని తెల్ల పైట సైలు చీరలు కట్టుకొని ఉన్నప్పుడు బియ్యం బాగు చేస్తున్న ఎవరి ముఖాన బొట్టు లేవు, చేతి గాజు లేవు. సి క్లాస్ ఆడ ఖైదీలకు ఇవన్నీ నిషేధం. ఈ అవాచ్యం ఇంకా భరించలేకపోయారు అక్కడి స్త్రీలు. అంతు చీరలు, బొట్టు,
గాజులు అనుమతించే వరకు మేము మంచినీళ్లు కూడా తాగమని నిరసన వ్రతం చేసి వాళ్ళ ఐకమత్యం సంఘీభావం జయించాయి. అంచుచీరలు, బొట్టు, రబ్బర్, గాజులు అనుమతి. ఒక చిన్న షరతు పెట్టి ఆదివారం ఒక్కరోజు సూపరింటెండెంట్ తనిఖీకి వచ్చినప్పుడు మాత్రం తెల్ల సైన్ చీర పైన కప్పుకోవాలి అని కోరారు. ఆ రకంగా సమస్య తీరింది. నరసమ్మ గారు జైలుకు వచ్చిన సమయంలోనే 2-3 రోజులు అటూ ఇటుగా దుర్గాబాయమ్మ గారి తల్లి బెన్నూరి కృష్ణవేణమ్మ అదే సి క్లాస్కి వచ్చారు. ఆమె శిక్షణ నిర్వ్యాపకంగా కూర్చోకో క్షణం. అందువల్ల అందరికీ హిందీ నేర్చుకోమని. అసలే వేరే ఏ వ్యాపకం లేకపోవడంతో అందరూ ఉత్సాహంగా చదువు ప్రారంభించి అది చురుకుగా అల్లుకుపోతున్న నరసమ్మను చూసి కృష్ణవేణమ్మ గారు చదువంటే నీకింత ఉత్సాహంగా ఉందమ్మా అని సంతోషం కనపరిచి శ్రీమతి నరసమ్మ పుట్టింది రేపల్లి తాలూకా పెద్ద పులివర్రు గ్రామం. సముద్రాల రాఘవాచార్యులు గారు, అలాగే డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు అందరూ అక్కడ పుట్టినవాళ్ళు. అక్కడ పుట్టిన ఆ ఊళ్ళో 5-6 తరగతులకు పైన చదివే అవకాశం లేదు. ఆమె సముద్రాల వెంకట శేషాచార్యులు తాయారమ్మ గారు 3వ సంతానం. తెలుగు సినిమా రంగంలో కవులు, గేయకారులుగా పేరు పొందారు. సముద్రాల రాఘవాచార్యులు గారి చెల్లెలు ఆమె. ఆ పండిత వంశంలో పుట్టిన ఈమె విద్య పట్ల ఇంత ఆసక్తి చూపటం సహజమే కదా. గాంధీజీ ఆదేశానుసారం హిందీ నేర్చుకుంటుంటూ సి క్లాస్ ఖైదీల ఉపయోగార్థం దేశోద్ధార కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు హిందీ బాల బోధిని వాచకాలు, పలకాలు, బలపాలు కొని అందరికీ పంపించి ఆ విధంగా హిందీ నేర్చుకున్న నరసమ్మ గారి కృష్ణవేణమ్మ గారి పట్ల ఆమె వాత్సల్యం పట్ల ఈనాటికి చెప్పలేని గౌరవం, భక్తి. వీళ్లకు జైల్లో ఉదయం గుప్పుడు బియ్యం 1 ముద్ద, సంకటి ముద్ద, పుచ్చిపోయిన సరుకులో భయానకంగా తయారైన పులుసు, వాటిని జైలు పరిభాషలో దేవతా పులుసు ఇచ్చేవారు. సాయంత్రం అన్నం ముద్ద, కంది గుగ్గిళ్ళు ఇచ్చేవారు. రుచి పాకాలు ఎలా ఉన్నా అంతా పుచ్చు పురుగులు. అందువల్ల ఆహారం మార్పు కోసం అలజడి బయలుదేరి ఈసారి అది మార్గం కాదని సగం శిక్ష పూర్తి కాగానే ఆమెను, ఆమె మిత్రురాలు శ్రీమతి రాజితంని, కృష్ణవేణమ్మ గారులను మరికొంతమందిని కన్ననూరు జైలుకు మరి అక్కడ బుక్కుడు బియ్యం వద్దు, పచ్చి బియ్యం అన్నం కావాలని మజ్జిగ ఇవ్వాలని గొడవలతో విసుగెత్తిపోయిన అధికారులు ఒప్పుకోరు. అందువల్ల ఆ సగభాగం జైలు శిక్షణ సుఖంగానే గడిపి బయటికి వచ్చారు. హిందీ నేర్స్తూనే ఉన్నారు, నేర్పుతారు. 1929 నుంచి ఆమెకు రాట్నం మీద నూలుకు వడకడం, ఆ నూలుతో ఇంటిల్లిపాదికి బట్టలు నేయించటం అలవాటు. విదేశీ వస్తు బహిష్కరణలో తీవ్రంగా పాల్గొనేవారు. ఆ సమయంలో తుంగర చలపతిరావు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు మొదలైన నాయకులు చీరాల్లో ఒక శిబిరం నడిపారు. ఆమె శిబిరంలో 3 నెలలు ప్రచారక శిక్షణ చేసి వాడవాడలా తిరిగి ఈ తెల్ల దొరతనం వద్దని శాసనోల్లంఘనం చేస్తూ ప్రజలను ఉద్రేకపరుస్తూ ప్రచారం చేసేవారు. ఒకనాడు అలాంటి కరపత్రాలు గ్రామంలో పంచుతూ ప్రచారం చేస్తున్నందు ఆమె అరెస్ట్ అయ్యారు. అందువల్ల కన్ననూరు జైలు నుంచి విడుదల కాగానే మళ్ళా ఆ ప్రచార కార్యక్రమం అనేవిలోనే శ్రీ ఉన్నవ దంపతులు, దేశభక్త కొండా వెంకటప్పయ్య, దేశోద్ధారక కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గార్ల వెంట ఉద్యమ ప్రచారం చేశారు. ఖాదీ బట్టలు ఇంటింటికి తిరిగి అమ్మారు. అలా 2-3 ఏళ్లు చేసి 1936లో ఆమె సోదరుడు సముద్రాల రాఘవాచార్యులు మద్రాసు తరలి వెళ్లటంతో
ఆమె కూడా మద్రాసు చేరారు. పదవ సంవత్సరంలో ఆమెకు శ్రీ తట్ట వీరరాఘవాచార్యులతో వివాహం. కానీ సంతతి కలగలేదన్న నెపంతో ఆయన రెండవ వివాహం చేసుకోవడంతో ఆమె అన్నగారి దగ్గరే ఉండిపోయారు. మద్రాసు ఎగ్మూర్లో మిసెస్ పీటర్స్ అనే ఆమె ఒక రికగ్నైజ్డ్ మాంటిసోరీ స్కూల్ నడిపేవారు. ఆమె ఆ స్కూల్లో తెలుగు టీచర్గా కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత మద్రాస్ మైలాపూర్లో చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్లో తెలుగు టీచర్గా 2-3 ఏళ్లు పనిచేసి అనారోగ్య కారణంగా ఆ తర్వాత చాలా కాలం నిర్వ్యాపకంగానే ఉంటారు. 1953-54 ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ బాధితులు 5 ఎకరాల బంజరు భూములిచ్చి ఈ విధంగా ఆమెకు వచ్చింది. కానీ దానిలో పంట పండలేదు, ఆమె శిస్తు చెల్లించలేదు. ఇది కదా, ఆమెకు దగ్గర బంధువు అండదండలు బాగానే ఉన్నాయి, ఏ కొరత రానియరు. కానీ ఒకరి మీద ఆధారపడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఆమెకి ఇష్టం లేదు. శక్తి ఉన్నంతసేపు స్వేచ్ఛా జీవితం గడపాలంటారు. అందువల్ల 1962 నుంచి ఈనాటి వరకు ఈ 17 సంవత్సరాలు ఆమె మెదక్ జిల్లా నర్సాపూర్ తాలూకా బొంతపల్లి అనే గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో విప్రనారాయణుడి స్థానంలో ఉన్నారు. అంటే చేతులారా రకరకాల పూలమాలలు కూర్చి వేళకు భగవంతుడికి సమర్పిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపు. 1974 రాజకీయ బాధితులకు దేశవ్యాప్తంగా 200 రూపాయలు పెన్షన్ వచ్చాయి. ఆ మహాతల్లి ఇందిరాగాంధీ పూనుకొని ఈ పెన్షన్ ఏర్పాటు చేయి. కాబట్టి తన వంటి బిడ్డలు లేనివాడు, భర్త ఆదరణ లేని వాళ్ళు కూడా ఆనాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడినందుకు ఈనాడు స్వతంత్ర జీవితం చేయగలుగుతున్నారని కళ్ళు తుడుచుకుంటారు శ్రీమతి తట్టా వెంకట నరసమ్మ గారు. ఈ పుస్తకం రాసి 28 ఏళ్ళై 1997లో పుస్తకం ముద్రింపబడింది. అవి 3, ఇది 28. మైనేని బసవ పూర్ణమ్మాదేవి. ఈయన 1909లో జన్మించారు. ఏనాడు ఒక ఉద్యమం ఏనాడైనా ఒక ఉద్యమం విజయవంతం కావాలంటే బహుళ జనానికి అందులో ప్రవేశం ఉంటుంది. ఆ విషయం గాంధీ మహాత్ముడికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. ఆయన ధనికులను, పేదలను, విద్యావంతులను, విద్యావిహీనులను, నగరవాసులను, పల్లె ప్రజలను, పురుషులను, 4 గోడల మధ్య ఉన్న స్త్రీలు సమాన దృష్టితో గౌరవించి ప్రాధాన్యమిచ్చి బృహత్ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపారు. అందులో శాంతి సమరం ఒక్క పుల్ల కూడా చేతిలో పట్టుకోవాల్సిన అవసరం లేదు. తమ వాక్చాతుర్యాన్ని ఉపయోగించి ప్రచారం చేస్తే, ఉద్బోధ చేస్తే చాలు. అందువలనే గ్రామీణులు విరివిగా 1930 ఉప్పు సత్యాగ్రహంలో, 32 శాసనోల్లంఘనలు, అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో ఒక్క రేపల్లె తాలూకా నుంచే 1932లో శాసనోల్లంఘనం 106 మంది పాల్గొనడం ఒక విశేషం. వివిధ శిక్షలు అనుభవించడానికి జైలుకు వెళ్ళారు. వాళ్లలో కనీసం 50 మంది స్త్రీలు. దరిదాపు వాళ్ళంతా ఇంట్లో చదువు అభివృద్ధి చేసుకున్న గ్రామీణ స్త్రీలు. కానీ వాళ్ళకి గాంధీ మహాత్ముడి నాయకత్వంలో కలిగిన చైతన్యం, కర్తవ్య బోధ, చేతనాశక్తిని ప్రసాదించి దేశ సేవకు నిస్సంకోచకంగా పూనుకొని శ్రీమతి మైనేని బసవ పూర్ణమ్మాదేవి వారిలో ఒకరు. ఫోటో సరిగ్గా లేకపోయినా
కనీసం ఇలా ఉంటారని ఊహిద్దాం. ఆమె గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా చాట్రగడ్డ గ్రామంలో జన్మించి శ్రీమతి బుల్లెమ్మ కొత్తపల్లి కుటుంబయ్యలు ఆమె తండ్రి నీలిమందు వ్యాపారం సాగిస్తూ సేద్యం చేసే సంపన్నరై ఆమె 5వ తరగతి వరకు బడికి వెళ్ళి చదివారు. ఆ తర్వాత ఇంట్లోనే గురువుల సన్నిధిలో భారత భాగవత రామాయణాది కావ్యాలు చదివారు. 12వ ఏట మైనేని వారి పాలెం వాస్తవ్యులు మైనేని కోటయ్య గారితో వివాహం జరిగి 1930లో ఉప్పు సత్యాగ్రహం నాటికే జాతీయోద్యమం ఆంధ్ర గ్రామాల్లో చొచ్చుపై ప్రతి ఆంధ్ర మహిళ గాంధీజీ పరిభాషలో రాట్నం రాణి అయి భక్తి శ్రద్ధలతో చక్కరం తిప్పే నాటికి నేటికి ఆంధ్ర గ్రామీణ రైతు ఖాదీదారుడు. అందువల్ల శ్రీమతి బసవ పూర్ణమ్మ నూలు వడుకుతూ ఖాదీ ధరించడమే కాదు, ఖాదీ ప్రచారం కూడా చేశారు. విదేశీ వస్త్ర దుకాణాల దగ్గర పికెటింగులు చేసేవారు. 1930లో ప్రఖ్యాత దేశ సేవిక శ్రీమతి పత్తిపాటి సాధు సీతమ్మతో కలిసి చీరాల, పేరాల వంటి గ్రామాలలో వివిధ విదేశీ వస్త్ర దుకాణాల దగ్గర బహిరంగంగా సత్యాగ్రహం చేసి చక్కని కంఠంతో దేశభక్తి గీత, జాతీయ గీతాలు పాడి ప్రజలలో ఉద్రేకం, ఉత్సాహం కలిగించి కానీ అప్పుడు ఆమెను అరెస్టు రాష్ట్ర భాష అయిన హిందీ చదవటం మొదలుపెట్టి లవణ సత్యాగ్రహంలో అంటే ఉప్పు పాల్గొని జైలుకు వెళ్ళి వచ్చిన 2వ జట్టు సొంత ఇళ్ళు చేరుకునే లోపలే తిరిగి శాసనోల్లంఘనం 2వ ఘట్టం ప్రారంభం. అప్పటికి మైనేని వారి పాలెం కూడా రంగప్రవేశం చేసి కొత్తపల్లి వెంకటకృష్ణవర్మ, యలమంచిలి వెంకటప్పయ్య గారు వంటి పురుషులు పూనుకొని ఉద్యమం నడిపారు. వాళ్ళని మించిన ఉత్సాహంతో శ్రీమతులు మైనేని బసపూర్ణమ్మాదేవి, యలమంచిలి బసవమ్మాదేవి వంటి యువకులే కాదు, కుమారి సరళ కుమారి వంటి బాలికలు కూడా నిర్భయంగా శాసన ధిక్కారం చేసి గరిమెళ్ల సత్యనారాయణ గారు, ఆంధ్రరత్న దుగ్గినాల గోపాలకృష్ణయ్య గారు రచించిన గీత సులభమైనటువంటి చక్కని పదజాలంతో ప్రతి వాళ్ళకి అర్థం అవుతూ దేశభక్తిని, ఉద్రేకాన్ని కలిగించి జెండాలు భుజాన పెట్టుకొని ఈ గీతాలు పాడుకుంటూ ప్రజలలో ఉద్బోధ చేయటంలో ఆంధ్ర మహిళలు ప్రసిద్ధి చెందారు. శ్రీమతి బసవ పూర్ణమ్మ కూడా వాళ్లతో కలిసి దండాలు దండాలు భరతమాత అని అందుకొని దీవించు భరతమాత, 30 కోట్ల ప్రజలు రాంభజన, పంజరబంధమైనారు రాంభజన, బంధాలు తెంపుకొని రాంభజన, అవతలపడాలి రాంభజన, గాంధీ మంత్రమదేను రాంభజన, స్వరాజ్య మంత్రం రాంభజన, ఒకటే మంత్రం రాంభజన. అలా పాటల ద్వారా ప్రచారమే కాక విదేశీ బట్టల దుకాణాలు, కళ్ళు సారా దుకాణాలు దగ్గర పికెటింగులు చేసి కరపత్రాలు పంచిపెట్టి ఊరేగింపులో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేకంగా నిర్భయంగా శాసన ధిక్కారం జరిపించారు. చివరకు 16/1/1932 ఆమె యలమంచిలి బసవాయమ్మాదేవి, కుమారి సరళాదేవి గారులను అరెస్టు చేసి రేపల్లె తాలూకా జైల్లో 3 రోజులు ఉంచి విచారణ జరిపి 6 నెలలు శిక్ష విధించి సి క్లాస్ ఇచ్చి రాయవెల్లూరు పంపారు. ఆమె ఏకైక సంతానమైన కుమారి స్వరాజ్యలకు అప్పటికి 5-6 సంవత్సరాల అమ్మాయి. తల్లి వెంట అమ్మాయి బయలుదేరి ఆమె కూడా వెంటను తీసుకొని నిశ్చయించుకొని కానీ అంతమంది పోలీసుల మధ్య తాలూకా జైల్లో ఉన్న తల్లిని చూసి పాపం ఆ అమ్మాయి మరి తల్లి దగ్గరకు రాక అమ్మమ్మని హత్తుకుపోయి శ్రీమతి బసవ పూర్ణమ్మ రాయవేలూరు జైల్లో ప్రవేశించారు. అప్పుడు జైల్లో శ్రీమతులు బెన్నూరు కృష్ణవేలమ్మ,
తట్టా నరసమ్మ, వల్లభలేని సీతామహలక్ష్మమ్మ, సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి, భారతీదేవి రంగ ఎందరో ఉన్న 3 నెలలు గడిచింది. ఇంతలో అక్కడ జనసంకీర్తనం ఎక్కువగా ఉంది కల కృష్ణవేణమ్మ, రారడా కుమారి, రాజ్యలక్ష్మీదేవి, బసవ పూర్ణమ్మలు కొంతమంది మలబారులోని కన్ననూరు జైలుకు పంపించారు. అక్కడ ఉప్పుడు బియ్యం, అన్నమే కాక కొబ్బరి వంట నూనెగా ఉపయోగించి పచ్చి కొబ్బరి, పనస ముక్కలు తరుసు వాడేవాడు. ఆ భోజనం పడక శ్రీమతి బసవపూర్ణ ఆరోగ్యం దెబ్బతి, రక్త విరోచనాలు వల్ల అక్కడ 3 నెలల్లో అధిక భాగం ఆసుపత్రిలోనే గడిచిపోయి. ఆ సమయంలో కన్ననూరు జైల్లో శ్రీమతులు ఎన్నేని అమృతమ్మ, లీలావతీదేవి, వారి అత్తగారు పుల్లమ్మ గారు ఉండేవారు. విడుదలై వచ్చిన తరువాత ప్రత్యక్షంగా రాజకీయాలు ఆమె పాల్గొనల. ఆమె దృష్టి మహిళాభ్యుదయం వైపే మహిళల ఆ అనర్థాలన్నిటికీ ముఖ్య కారణం విద్యా విహీనత, ఆర్థిక పరాధీనత అని తేల్చుకొని అందువల్ల తమ ఏకైక సంతానమైన కూతుర్ని చదివించి రేపల్లె తాలూకా మొత్తం మీద మొట్టమొదటి పట్టభద్రను చేశారు. ఉద్యోగంలో 2 సంవత్సరాలు స్థిరపడిన తరువాత కూతురికి వివాహం చేసి ఆమె పట్టుదల కూడా దానికి కాదు. ఆ తర్వాత ఆమెకు కొండా పార్వతీదేవి, భారతీదేవి రంగ, తుమ్మల దుర్గాంబల వంటి సేవికలలో సన్నిహిత సంబంధం వచ్చి అనేక మహిళా సభలు, సమావేశాలు ఎప్పుడూ హాజరవుతూ సమావేశాలకు పాల్గొంటూ ఉండేవారు. గుంటూరు జిల్లా మహిళా సంఘానికి అనుబంధంగా ఆమె స్వయంగా పూనుకొని సభ్యులను చేర్చి రేపల్లె తాలూకా మహిళా సంఘ స్థాపించారు. దాని కార్యదర్శిగా ఉండి సంఘం తర్వాత సొంత భవనాల నిర్మాణానికి చాలా సహకరి శ్రీమతులు భారతీరాయవి రంగ, కొండా పార్వతీదేవి వంటి పెద్దలను ఆహ్వాని రేపల్లెలో తాలూకా మహిళా సభలు బ్రహ్మాండంగా జరిపి అందరి మన్ననలు కావూరు వినయాశ్రమానికి తరచూ వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొంటూ రేపల్లె బెంచ్ మ్యాజిస్ట్రేటుగా శ్రీమతి బసవపూర్ణమ్మ కొంతక పనిచేశారు. రత్నం వడకటం పరిపాటి గాంధీ సిద్ధాంతాలపై కాంగ్రెస్ సంస్థపై ఆమెకు ఇవాల్టికి నమ్మకం. స్వగ్రామమైన మైనేరి వారి పాలలు కొంత స్థలం 1000 రూపాయలు డబ్బు ఇచ్చి శ్రీ దత్తాత్రేయ దేవాలయ నిర్మాణానికి తోడ్పడ్డ. 1958లో రాజకీయ బాధితురాలుగా ఆమెకు కొంత భూమి ఇచ్చినప్పటికీ అది ఆమె కనుసు మేరలో ఇంతవరకు రాదు. తామ్రపత్రం ఇచ్చి ప్రభుత్వం సమ్మానించి ఆమెకి ఇప్పుడు 70 ఏళ్ల వయసు. స్వయంగా ఏ పని కానీ పూనుకొని నిర్వహించగల శక్తి లేదు. సంతృప్తిగా విశ్రాంతి తీసుకుంటూ మహిళాభ్యుదయాన్ని గమనిస్తూ ఉన్నారు ఆమె. ఎనభై 38 ఏళ్ళు.
ఈ పుస్తకం రాసి 1887లో రాశారు. అదొక 13, ఇదొక 25, 38 ఏళ్ల క్రితం. కనుక మనం వాళ్ళ జీవితాలు లెక్కకేసుకోవాలంటే ఆ 38 కలుపుకోవాలి. శ్రీమతి ఇవాళ చివరి దేశభక్తురాలు శ్రీమతి మానాప్రగడ రామసుందరమ్మ. జననం 1915, మరణం 19/12/1934. అంటే ఎక్కువ కాలం జీవించలేదన్న. 19 సంవత్సరాలు. 1927లో శ్రీమతి మాగంటి అన్నపూర్ణాదేవి అకాలంగా మరణించినప్పుడు గాంధీ మహాత్ముడు ప్రాచీన కాలంలో మన దేశం అనుభవిస్తున్నట్లుగా ఉండినట్లు అనేకులు చెప్పే స్వాతంత్ర ప్రతిపత్తిని మన దేశం తిరిగి హిందూ పొందటానికి అనేకులకు యువతీ యువకులు తమ జీవితాలను నిజ ధర్మాచరణ వలన ధారపోయక తప్పదని నిశ్చయంగా చెప్పగలను అన్నారు. ఆదేశానుసారంగా నిజ జీవితాన్ని స్వాతంత్రం కోసం గడ్డిపోతగా భావించి త్యాగం చేసిన అమరజీవి శ్రీమతి మానాప్రగడ రామసుందరం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా ఖండవల్లి గ్రామం ఆమె జన్మస్థలం. 1915లో జన్మించారు. ఆ ఊరి కరణమైన శ్రీ చెర్రావూరి కనకయ్య గారి ఏకైక సంతానం. ఆ గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రాథమిక విద్యనే చదివారు. 1926 ఫిబ్రవరి 17 సుప్రసిద్ధ దేశభక్తులైన మానాప్రగడ వెంకటకృష్ణారావు గారితో వివాహం. ఆయన తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో గౌతమి సత్యాగ్రహంలో ఉండేవారు. సర్వసంగ పరిత్యాగి త్యాగ పురుషులైన శ్రీ బ్రహ్మాజ్యోతుల సుబ్రహ్మణ్యం గారు 1925లో మహాత్ముడి ఆశయాలతో కోసం ఈ గౌతమి సత్యాగ్రహాన్ని గోదావరి ఒడ్డున రాజమండ్రిలో స్థాపించి మహర్షి బురుసు సాంబమూర్తి గారు, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, మరికొందరు ధర్మకర్తలుగా ఈ ఆశ్రమం ఆంధ్రదేశంలో సత్యాగ్రహోద్యమ వ్యాప్తికి పనిచేసి ఆశ్రమానికి ఉదారంగా దేశాభిమానులు భూదానం చేయగా 4,000 పైచిలు ఎకరాల భూమి ఏర్పడి ఈ భూమి మీద వచ్చే ధాన్యంతో సత్యాగ్రహులు శాంతి సమరంలో పాల్గొనటానికి క్రమశిక్షణ ఇచ్చి పంపుతూ ఉండేవాడు. వడ్రంగం కమ్మరం నేర్పారు. కాంగ్రెస్ అనే పత్రిక నడిచింది ఇక్కడి. ఖాదీ ఉత్పత్తి ప్రధాన పరిశ్రమ. పట్టు జరీలతో శ్రేష్టమైన ఖాదీ బట్టలు అక్కడి మగ్గాల మీద నేయించేవారు. ఆంధ్రదేశ పర్యటనలో మహాత్ముడు సపరివారంగా ఆశ్రమంలో అడుగు పెట్టుకొని ఆశ్రమం అండగా పెట్టుకొని పర్యటించడం ప్రారంభించేవారు. అంటే అక్కడ కేంద్రం పెట్టి ఆశ్రమంలోని కార్యకలాపాలు ఉత్సాహంగా పాల్గొంటూ ఆశ్రమ నిర్వహణకు తోడ్పడుతున్న కృష్ణారావు గారి నవవధు శ్రీమతి రామసుందరమ్మ 12 ఏళ్ల వయస్సు గల పిల్లైన ఆ వాతావరణం ఆమెను విపరీతంగా ఆకర్షించి ఆ లేత హృదయంలో దేశాభిమానం దేశభక్తి నిండిపోయి తన గ్రామమైన ఖండవల్లిలో ఆశ్రమ గాథలను స్వాతంత్ర సమర విశేషాలు ప్రతి వాళ్ళకే వివరిస్తూ తోటి వాళ్లలో దేశభక్తి ఉద్బోధిస్తూ ఉప్పొంగిపోయేవారు. రత్నం మీద నూలు వడుకుతూ ఖాదీ ధరిస్తూ ఉండే. దీని పరిణామం గ్రహించిన ఆమె తల్లిదండ్రులు వారించేవారు. కానీ ఆమె ఆగేది కాదు. 1930లో ఆమె గృహిణిగా సీతానగరం వచ్చి 15 ఏళ్ల వయస్సుకే భర్తతో పాటు ఆశ్రమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భర్తతో కలిసి జాతీయోద్యమంలో పాల్గొనడం పెద్ద భాగ్యంగా భావించేవారు. ఆ సమయంలోనే రాష్ట్ర భాష అయిన హిందీని నేర్చారు. అడపాదడప ఆశ్రమంలో లాఠీ చార్జీ చేస్తూ పోలీసులు ఆశ్రమ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ ఉండే. 1932లో ఆశ్రమం
చిన్న భిన్నం చేసి సీళ్లు కూడా వేశారు. ఆమె అన్నిటిని దేశ సేవలో భాగంగా నవ్వుతూ తీసుకున్నారు. 1933 జనవరి 15 గుంటూరులో ఆంధ్ర రాష్ట్ర నియంతల మహాసభ జరిగి ఆమె నైజాం రాష్ట్ర నియంతగా ఎన్నికైందంటే లీడర్. ఆ సభలో పాల్గొన్న కారణంగా ఆమెను అరెస్టు చేసి 6 మాసాలు విడికై 2,000 రూపాయలు జరిమానా చెల్లించకపోతే మరి 3 నెలలు అదనపు శిక్ష సి క్లాస్. జరిమానా చెల్లించడానికి నిరాకరించిన కారణంగా మొత్తం 9 నెలలు జైలు శిక్ష రాయవెల్లూరు, కన్ననూరులో ఆ సమయంలో అక్కడ ఆంధ్ర రాష్ట్ర నియంతగా అరెస్టై శిక్ష అనుభవిస్తున్న పెరంబదూర్ సుభద్రమ్మ కొంతవరకు ఆమెది దుర్బల శరీరం, వయస్సు తక్కువ, శిక్షాకాలం ఎక్కువ, అనారోగ్యకరమైన జైలు భోజనం, ఆ పరిస్థితులు ఎంతటి వాళ్ళని కొంగతీయగలవు. పర్యవసానంగా ఆమె ఆరోగ్యం బాగా విడుదలై మళ్ళా సీతానగరం వచ్చి వ్యాధిగ్రస్తాయి గౌతమి సత్యాగ్రహ ఆశ్రమంలోనే ఉంది. ఆమెను కన్న బిడ్డల వాత్సల్యంతో అభిమానంతో చూసుకునే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, వంగల దీక్షితులు గారు, ఇంకా అనేక మంది మేటి వైద్యులు ఆమెకు దాదాపు 15 నెలలు వైద్యం. ఆమెకి తగ్గటానికి వచ్చిన డబ్బు కాదుగా. ఎంతమంది ఎంత ప్రయత్నించినా ఫలితం దక్క. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి లాఠీ ఛార్జీలతో జైలు వాసంతో వ్యాధిగ్రస్తులై మరణించి తగినట్టు ఆకశాలలో క్షయ వ్యాధికి గట్టి మందులు. 1934 డిసెంబర్ 19 సంవత్సరాల నేత వయస్సులోనే పిందెగా రాలిపోయారా. ఆమె బతికింది 20 లోప. కానీ ఆమె ఆ కొద్ది కాలంలో దేశభక్తి, త్యాగం, సేవానురక్తులతో తారా జువ్వలాగా మితియార్ అంటారు, అంటే ఒక తోకచుక్కలాగా ప్రకాశించి యశస్కాయుడయ్యారు. రేపు శ్రీమతి కొమర్రాజు అచ్చమాంబ గారి గురించి తెలుసుకున్నాం.